పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పొదిలికి వచ్చిన వైఎస్ జగన్పై కుట్రపూరితంగానే టీడీపీ రాళ్ల దాడి చేయించిందని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే పొదిలిలో ఒక ప్రణాళిక ప్రకారం జగన్ కాన్వాయ్లో అరాచకం సృష్టించేందుకు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ వేలాది మందితో ర్యాలీగా వస్తుంటే టీడీపీ దాడులకు తెగబడింది. కొంతమంది నల్ల బెలూన్లతో నిరసన తెలిపే పేరుతో ముందు నిలబెట్టి వారి వెనుక రాళ్ల కుప్పను ఏర్పాటు చేసి ర్యాలీపైకి రాళ్లతో దాడి చేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాలలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సంఘటన. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, నాకు తెలిసి ప్రపంచంలో భారతదేశంలో రైతులకు పరామర్శలు చాలా జరిగి ఉంటాయి. నష్టపోయిన రైతులను పరామర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు వెళ్ళుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన, అది వాళ్ళ అవసరమైతే, నేను కష్టంలో ఉంటే, బాధలో ఉంటే నన్ను ఓదార్చడానికి, పరామర్శించడానికి ఓ నిజాయితీ కలిగిన నాయకుడు వచ్చాడనే ఆనందం వాళ్ళ కష్టాన్ని మర్చిపోయేటట్టు చేసింది. వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించింది. కుప్పల తెప్పలుగా రైతన్నలు జేజేలు పలుకుతూ మా అందరి అభిమాన నాయకుడిని హెలికాప్టర్ దగ్గర నుంచి, ఆయన అసలు కారులోంచి దిగితే భుజాల మీదనే తీసుకెళ్ళి ఉండేవాళ్ళేమో, అంత అభిమానాన్ని చూపించారు రైతన్నలు. ఎటు చూసినా రైతులే, పొలాల్లో నుంచి, ఇళ్లలో నుంచి, ఇళ్ల మీద నుంచి. ఇక్కడ మీరు గమనించండి, కావాలంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్సీతో కూడా రిపోర్ట్లు తెప్పించుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కరికి కూడా వెహికల్స్ పెట్టి మేము తరలించిన దాఖలాలు లేవు. నియోజకవర్గాల వారిగా రైతులు వాళ్ళ సామర్థ్యంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను చూడాలని, దానిలో పాల్గొనాలని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అది చూసిన మేము, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని మాకు తెలుసు. కానీ ఒక్క 12 నెలల కాలంలో ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడిన ప్రజాప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందా అని ఆశ్చర్యపోయాం. ఓ పక్కన ఓ 40-50 వేల మంది ఒక వీధిలో నుంచి ఒక ప్రవాహంలాగా వెళుతున్నప్పుడు, మీతే ప్రోత్సహించబడి చంద్రబాబు నాయుడు గారి ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం రాజకీయ ప్రేరేపితమైన కార్యకర్తలు వాంటెడ్గా కావాలని సమసిపోయిన అంశాన్ని, మాకు సంబంధం లేని అంశాన్ని, ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధం లేని ఒక అంశాన్ని ఎత్తుకొని 40,000 మంది వెళ్తున్నప్పుడు ఓ 40 మంది ప్లకార్డ్స్ పట్టుకుంటే, మీరు నిజంగానే చెప్పినట్లుగా మేము దాడి చేయాలి, దాడి చేశామని మీరు చెప్పినట్లయితే ఈ సంఘటన ఈ విధంగా ఉండుండేదా అని ప్రశ్నిస్తున్నాం. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్స్ ప్రచారం చేయటంలో నిష్ణాతులని, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించగలిగిన కళాకారుడని, వారికి ఉన్న అనుభవం మొత్తాన్ని కూడా అబోధ కల్పనలు సృష్టించడానికే వాడారని అనేకమైన ఉదంతాలు మనకి సుస్పష్టం చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మిత్రులారా, నేను తెలంగాణలో ఇచ్చిన గద్దర్ ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కమిడియన్, ఉత్తమ విలన్ క్యారెక్టర్లన్నీ ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నాయి. ఈ రోజున నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ దర్శకుడు యొక్క అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఉత్తమ కమిడియన్ అవార్డు పట్టాభి చౌదరికి ఇవ్వాలి. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు ఈరోజు కొలుసు పార్థసారథి గారికి ఇవ్వాలి. ఉత్తమ విలన్ ఈ రాష్ట్రంలో నారా లోకేష్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా
రాజకీయాలలో చెల్లే మాటలు కాదు, రాజకీయాలకు సరిపడేటువంటి వ్యవహార శైలి అంతకన్నా కాదు. ఏం తప్పు చేశారని ఇప్పుడు నేను వీడియోస్ చూపిస్తాను. దయచేసి మీడియా ప్రపంచం, మీడియా సోదరులారా, మీరంటే మాకు వల్లభాని అభిమానం, మీ మీద అపారమైన నమ్మకం. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన దమ్ము ధైర్యం మీడియా వ్యవస్థకు ఉందని మేము నమ్ముతున్నాం. ఈ రోజున మేము మీ ముందు ప్రదర్శన చేస్తున్నాం. ఆ వీడియోలను ఈ ప్రపంచానికి చూపించండి. ఈ వీడియోలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా బెజవాడ బెంజ్ సర్కిల్లో సవాల్ చేస్తున్నాం. మీ వీడియోలు మీరు ప్రదర్శించండి, మా వీడియోలు మేము ప్రదర్శిస్తాం. ఈ వీడియోల్లో మేము ఏదైనా మ్యానిపులేట్ చేసినా, మీ పోలీసులే ఉన్నారు, 40 మంది తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్ కార్యకర్తల కోసం విధ్వంసం సృష్టించడం కోసం రాళ్ల కుప్పను ఏర్పాటు చేశారు ఇళ్ల మీద. వారందరినీ ముందుగానే తరలించుకున్నారు. వారికి 400 మంది పోలీసులను కాపలా పెట్టారు. ఎస్పీని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఓ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేసే రోడ్లో నల్ల బెలూన్లు పెట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని నిలబడే వాళ్ళకి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాం. అంతమంది వస్తారని మీకు ముందే తెలుసు కదా. పొరపాటున ఏదైనా అల్లరి సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? తగుదనమ్మా అంటూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు